నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల వైఖరిని రాహుల్ గాంధీ అరెస్ట్ను మాజీ మంత్రి చింతామోహన్ ఖండించారు. కేంద్రంలో అమిత్ షా సొంత రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు వైఎస్ కుటుంబాలే అధికారంలో ఉన్నాయని విమర్శించారు. కాపు సామాజిక వర్గానికి సీఎం అయ్యే అర్హత ఉందన్నారు. 2029లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాపు నాయకుడే సీఎం అవుతారని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు. కొన్ని వేల మంది ఢిల్లీకి ఎందుకు వచ్చారు? అయ్యా, పరీక్షలు న్యాయంగా జరపండి, దొంగ పనులు చేయొద్దు, మాకు న్యాయం చేయమని అడిగేదానికి వచ్చారు. దానికే పోలీసులు లాఠీ చార్జీలు, బాష్పవాయువులు, మరి పైకి ఫైరింగులు, బూటు కాళ్లతో గొంతుల పైన కాళ్ళు పెట్టి తొక్కడం జరిగింది. వందల మంది విద్యార్థులకు రక్తాలు, గాయాలైనాయి. ఇది దేశ చరిత్రలో, పార్లమెంట్ చరిత్రలో, ఢిల్లీ చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. మరి అమాయకులైనటువంటి విద్యార్థుల పైన గొంతులు నొక్కడం, మరి కర్రలతో లాఠీలతో కొట్టడం. రాహుల్ గాంధీని కూడా కాళ్ళు చేతులు మరి పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కొని మరి వ్యాన్లో పెట్టడం జరిగింది. ఫోటోలు సరిగ్గా రాలేదు, మా దగ్గర ఉన్నాయి ఆ ఫోటోలు. ఇది పొరపాటు. ప్రతిపక్ష నాయకుడు ఇందిరాగాంధీ మనవణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి లాక్కొని పోయి పోలీసు వ్యాన్లో ఎక్కించడం అనేది మేము దాన్ని విపరీతంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. కాపులు వెస్ట్ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ. కాపుల పరిస్థితి కూడా చాలా చాలా కష్టతరంగా ఉంది. మాజీ మంత్రులు కూడా మందులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు. ఇది సామాన్య కాపుల పరిస్థితి. దళితుల పరిస్థితి అధ్వానంగా ఉంది, బాగాలేదు. మరి ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు లేవు, తినేదానికి తిండి లేదు, మరి కూలి చేసుకునేదానికి కూడా ఉపాధి హామీ పనులు కూడా సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు దళితులు. మరి నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నారు. విద్యార్థులు వచ్చారు కొన్ని వేల మంది ఢిల్లీకి. ఎందుకు వచ్చారు? అయ్యా, పరీక్షలు న్యాయంగా జరపండి, దొంగ పనులు చేయొద్దు. పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో గొడ్డళ్లు, 20 బైకులు, ఆటోలను అధికారులు సీజ్ చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గొడవలకు పాల్పడవద్దని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని ప్రజలకు అవగాహన కల్పించారు. గమనించుకుంటేనే ఆ పరిస్థితి మనకు రాకుండా ఉంటుంది. లేకపోతే మన ఇంట్లో పిల్లవాడు మన మీదే దాడి చేస్తాడు. రేపు గంజాయికి అలవాటు పడ్డవాడు జంతువులు అంటాడు, అతనికి ఏ మాన మర్యాదలు తెలియవు. నిన్నైనా కొడతాడు, నన్నైనా కొడతాడు, ఎవరినైనా కొడతాడు. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి దాన్ని నిర్మూలించాలి. మీరు దానికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే మీ ఎస్ఐ గారికి తెలియజేయండి. ఈ కార్డన్ సెర్చ్ని మేము ఇలా ఎందుకు కండక్ట్ చేసామంటే, రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ముందస్తు సన్నాహాల్లో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఏవైనా కానీ ఎలక్షన్స్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందుగా వాటిని ప్రివెంట్ చేయడం కోసం ఈ కార్డన్ సెర్చ్ని సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఉత్తర్వుల మేరకు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్డన్ సెర్చ్లో ప్రతి ఇంట్లో ఏవైతే వెహికల్స్ని మేము సీజ్ చేసి తీసుకొచ్చామో వాటిని ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఎవరైతే ఆ వెహికల్ ఓనర్స్ ఉన్నారో 24 అవర్స్లో ఎస్ఐ గారిని కలిసి, వెల్లూరు ఎస్ఐ గారిని ఆ డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత వెహికల్స్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ డాక్యుమెంట్స్ ఎవరైతే సమర్పించారో వాళ్ళ వెహికల్ని సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మీకు వెహికల్ రావడం అనేది కొద్దిగా కష్టమవుతూ ఉంటుంది. అలాగే ఈ ఎలక్షన్స్లో ఏవైతే అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడాలని ఎవరైతే ఉంటారో వాళ్ళని మాకున్నటువంటి సమాచార వనరులను ఉపయోగించుకొని ముందుగానే ప్రివెంట్ చేయడం కోసం కూడా ఈ కార్డన్ సెర్చ్ని
విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నీట్ పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు తీవ్ర అంతరాయం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆదోని పట్టణంలోన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని డిఎస్ఎఫ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోన అనేక సార్లు నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల మరి ఈ సంవత్సరం కూడా నీట్ పరీక్ష లీకేజ్ అవ్వటం వల్ల దాదాపుగా 84 లక్షల మంది జీవితాలు చిన్న భిన్నమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడింది. మరి ఢిల్లీలోన మొన్న చలో పార్లమెంటు విద్యార్థి సంఘాలు సోనం వాగ్చూ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి 19 రోజుల పాటు విద్యార్థులకు మద్దతుగా తెలిపి 19 రోజులు మనం మద్దతు చేసి ఆయన దీక్షను కూడా భగ్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వానికి. ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఏదైతే ఉందో అది సమాధానం చెప్పాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. మరి అంత చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా పేపర్ లీక్ అయింది అనేసి అంత వాస్తవాలు మాట్లాడితే మరి ఎందుకు ఇంతవరకు స్పందించలేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయ్యా విద్యాశాఖ మంత్రి గారు, మీరు ఎందుకు చర్చలు పిలిచారు ఈరోజు? ప్రకాశం జిల్లా దర్శిలో 2,40,00,000 రూపాయలతో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం, క్రికెట్ గ్రౌండ్ పనులను టీడీపీ నాయకులు పరిశీలించారు. టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, షాప్ చైర్మన్ రవి నాయుడు, యువ నేత లలిత్ సాగర్ పనులను పర్యవేక్షించారు. దర్శి ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ క్రీడా ప్రాంగణం త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తుందని లక్ష్మి పేర్కొన్నారు. ముందుగా ఈరోజు దర్శి నియోజకవర్గంలో మినీ స్పోర్ట్స్ స్టేడియం విజిట్ కి వచ్చిన శాప్ చైర్మన్ రవినాయుడు గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. మనందరికీ తెలిసిన విషయమే, అభివృద్ధి అంటూ జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే. 2014 నుండి 19 వరకు దర్శి నియోజకవర్గంలో ఎన్నో ప్రాజెక్టులు శంకుస్థాపన స్టేట్ వరకే, అంటే శిలాఫలకం స్టేట్ వరకే పరిమితం అవ్వటం టౌన్ లో గానీ అన్ని మండలాల్లో చాలా మందికి తెలిసిన విషయం. అలా ఎన్నో నిలిచిపోయిన ప్రాజెక్ట్స్, గత వైసీపీ పాలనలో ఎటువంటి ఒక అడుగు కూడా పడకుండా నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా మళ్ళీ మన కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి పదంలో వెళ్లడం చూస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన యువ నాయకులు నారా లోకేష్ అన్న కృషితో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్లడం చూస్తున్నాము. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ చూస్తే మనం ఇక్కడ ఎన్టీఆర్ కేవీకే క్రీడా వికాస్ కేంద్రం గతంలో శంకుస్థాపన చేసి లాస్ట్ ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు పడకుండా ఉన్నది. ఇప్పుడు 2,40,00,000తో మనం మినీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే యువతకి, విద్యకి, ఉపాధి అవకాశాలకి, అట్లాగే స్పోర్ట్స్ లో కూడా సమాన ఒక ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రభుత్వం. వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి అన్ని రంగాల్లో అని ఆలోచన చేసి ఇప్పుడు మన యువతకి ఇక్కడ గనక అందుబాటులో ఒక స్టేడియం ఉంటే వాళ్ళకి హెల్త్ ఫిట్నెస్ పరంగానే కాదు, రేపు స్పోర్ట్స్ లో మనం జిల్లా స్థాయిలో గానీ స్టేట్ లెవెల్లో గానీ లేదా నేషనల్స్ లో కూడా మన యువతకి ఇక్కడ గుడ్ ట్రైనింగ్ అన్ని ఉండి కోచెస్ ఆధ్వర్యంలో జరిగితే ఏంటంటే మంచి అవకాశాలు ఉంటాయి. మన రాష్ట్రానికి పేరు వస్తుంది, మన దేశానికి పేరు వస్తుంది. అట్లాగే రేపు స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళకి మరిన్ని అవకాశాలు వస్తాయని ఆలోచన చేసి ఇప్పుడు మనకి శాప్ ఆధ్వర్యంలో అట్లాగే ఈ స్పోర్ట్స్ స్టేడియం మనకి తొందరగా వర్క్ జరిగిపోయి ఇంకా నెక్స్ట్ మన ఆగస్ట్ లో నేషనల్ స్పోర్ట్స్ డే రోజుకి ఓపెనింగ్ చేసుకునేలాగా దీనికి సహకరించిన శాప్ చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే ముందుగా ఈరోజు
ఏలూరులోని ప్రధాన రహదారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరు 13వ డివిజన్ రాజరాజేశ్వరి నగర్లో 31 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం శ్రమిస్తోంది అన్నారు. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తామని, ఇచ్చిన వాగ్వాదాలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజల మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇప్పుడు నేను ఎంత తిరుగుతున్నా ఎలక్షన్ల ముందు కంటే ఇప్పుడు ఎక్కువ తిరుగుతున్నా. ఎలక్షన్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మీరు కోటమూలం గెలిగితే మీకు అభివృద్ధిగా ఉంటుంది. వద్దు మేము సతికిలు పడే కూర్చోవాలనుకుంటే మేము చంద్రబాబు నాయకత్వం ఏంటి అందరూ ఓకేనా? 13వ డివిజన్లో ఏదైతే రాజరాజేశ్వరి కాలనీలో ఉన్న 31 లక్షలతో వేసిన రోడ్డుని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందరూ కూడా ఇది ప్రజాప్రభుత్వం అనేది నిదర్శనంగానే మరి ఎవరైతే ఈ కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళ సమస్యను మా దగ్గర తీసుకొచ్చారో ఆ సమస్య వారి ద్వారానే తీర్చినట్టయిందన్న ఉద్దేశంతో మరి వాళ్ళందరి చేతనే ప్రారంభోత్సవం చేసి వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టించాం. ఇది ఏ ప్రభుత్వంలో కూడా జరగదు. ఎక్కడ ఏది జరిగినా సరే ఆ ప్రారంభోత్సవంలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామనేది ఎలక్షన్ ముందు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఏ విధంగా అయితే ప్రజలకు తెలియాలనుకున్నారు. అహర్నిశలు కూడా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకండి, మీకు ఏదున్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు నేనన్నా మాట్లాడి తీసుకొస్తానని ఏదైతే ఆయన చెప్తున్నారు దానిలో భాగంగానే ప్రతి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వానికి ఏదైతే అవసరమో ప్రజలకు ఏదైతే చేయాలో అది చేసే పనులు మేము చేసుకుంటూ పోతున్నాం. దానిలో భాగంగానే ఎలక్షన్ ముందు మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఏం చేసింది, అభివృద్ధి ఏ విధంగా చేసింది, ఓటు అడిగే హక్కు మాకే ఉందని చెప్పి మీ అందరి దగ్గర కూడా ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్నాం. కూటమి నాయకులుగా అనేక వాగ్దానాలు చేసాం. ప్రతి వాగ్దానాన్ని కూడా మీకు అమలుపరుస్తూ భవిష్యత్తులో కూడా 4 దిక్కుల్లో ఉన్న ప్రధాన రోడ్లన్నీ కూడా మీ అందరికీ కూడా సమస్యలు తీర్చేటట్టుగా ప్రతి విషయంలో కూడా మీ అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 13వ డివిజన్ పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈ నెల 24న చంద్రబాబు పర్యటించనున్నారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ క్షేత్రస్థాయిలో సభా వేదిక విద్యా సంస్థలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే 1500 మందితో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో పోలీసులు డోర్ టు డోర్ ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటైన తరువాత చంద్రబాబు తొలిసారిగా వస్తుండటంతో పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మక తీసుకువస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సో ఈ కావాలంటే డిస్టెన్స్ కట్ షాట్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. ఏర్పేడు ఆశ్రమంపై వైసీపీ చేస్తున్న కుట్రలను తక్షణమే ఆపాలని హిందూ ధార్మిక నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో శ్రీనివాసానంద సరస్వతి స్వామి, అట్లూరి నారాయణరావు, దయానంద స్వామి సమావేశం నిర్వహించారు. ఢిల్లీ తరహాలో ఇక్కడ కూడా అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ కుట్రకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆశ్రమానికి సంపూర్ణ రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సనాతన ధర్మంపై, హిందూ సంస్థలపై జరుగుతున్న దాడులను సహించేది లేదు అన్నారు. భక్తులంతా ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమస్యలు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏవైతే తప్పిదాలు జరిగాయో, ఖచ్చితంగా తప్పులు ఎవరు చేసినా దానికి చట్ట ప్రకారంగా వారికి శిక్షలు పడేటట్టుగా మనం పోరాడవచ్చు తప్ప ఒక దైవ కార్యం జరిగేటప్పుడు, ఒక దైవ కార్యాన్ని నిర్ణయించేటప్పుడు ఆ సందర్భంలో మనం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిరసన చేయడం, అడ్డుకోవడం అనేది దయచేసి మేము చాలా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామీజీలందరూ కూడా విజ్ఞతను పాటించాలి. ఎవరైతే మలయాళ స్వామి వారి తాలూకా
అక్కడ ఉండేటటువంటి పూర్వ విద్యార్థులు కానివ్వండి, ఆ పరంపర కానివ్వండి, అక్కడ ఉండేటువంటి భక్తులు కానివ్వండి, ఎవరైనా కూడా మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం సాధు సంతులకి, పెద్దలకి, అందరికీ కూడా ఇది మన హిందూ ధర్మాన్ని మీ అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకునే అవకాశాన్ని మీరు కూడా కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మాకు చాలా బాధేస్తుంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఆలయాల మీద దాడులు జరిగాయి, ఆశ్రమాల మీద దాడులు జరిగాయి. ఇక్కడే మన చిత్తూరులో ఉండేటటువంటి స్వామీజీని రాత్రి చంపేసి ఆ పక్కన ఉండేటువంటి కొలంలో పడేశారు. మన చిత్తూరులో కూడా ఆశ్రమం పేరు మాకు జ్ఞాపకం రావట్లేదు. అలాగే ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ఆ సమస్యల మీద ఎక్కడా కనిపించినటువంటి కొంతమంది మరి స్వామీజీలు కూడా ఈరోజు ఆ విషయాల్ని మరి రాద్ధాంతం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మంచి సంస్కృతి కాదని ఈ సందర్భంగా మేము మరీ తెలియజేసుకుంటూ, తిరుపతి పోలీస్ వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం, అయ్యా ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దండి, వాళ్ళు ఏదో పర్మిషన్ ఇచ్చేశారని చెప్తున్నారు, ఇలాంటి పర్మిషన్ ఇవ్వద్దు. ఆరాధనోత్సవాలు అనేవి ప్రతి ఆశ్రమానికి, ప్రతి స్వామికి చాలా పవిత్రమైనవి. అలాంటి ఆరాధనోత్సవాల టైంలో ఈ నిరసనలు ఇవన్నీ కూడా అవసరం లేదు అని మళ్ళీ వేస్తున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి, వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు కావాలంటే మీ రాజకీయం చేసుకోండి, అధికార పక్షం ఏం చేస్తుందో, ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తుందా లేదా, వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు చెప్పారా లేదా, అది చూడాలయ్యా మీరు ప్రతిపక్షంగా. అంతేగాని వచ్చి ఈ హిందువుల మీద, సనాతన ధర్మం మీద దాడులుగా ఆకపోతే మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి ఆ 11 కాకుండా 1కి మిగిలిపోవాల్సి వస్తుంది. రోజు అలా లేసి అందరి మీద ఫైట్ చేస్తుంటాం కదా, మిగతా అందరి మీద ఫైట్ చేస్తుంటాం. ఈరోజు మన స్వామీజీలకి అవమానం, అటు జరిగినా ఇటు జరిగినా, అటు వాళ్ళకి జరిగినా ఇటు వీళ్ళకి జరిగినా, ఎవరికి జరిగినా మాకు జరిగినట్టే అవమానం. కాబట్టి దయచేసి ఏ స్వామీజీ కూడా ఆ రోజు ఇబ్బంది పడకూడదు. అటు పరిపూర్ణానందగిరి స్వామి గారు కానీ, ఇటు ఏ పేర్లు అయితే మిగతా ఉంటున్నాయో వాళ్ళు కానీ ఎవ్వరికీ కూడా అవమానం జరగకూడదు. అలాంటి పరిస్థితి మాకు అవమానంగా ఉంటుంది తప్ప ఇది సమాజానికి కూడా అవమానం. కాబట్టి దయచేసి మీ అందరికీ మొక్కుతున్నాం మేము, దయచేసి అవమానకరమైన పరిస్థితులు హిందూ సమాజానికి తీసుకురాకండి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగం అవనిగడ్డలోని పులిగడ్డ ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి తరలి వెళ్లిన రైతులు తమ పంటలకు సాగునీరు అందక పడుతున్న అవస్థలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు వివరించారు. వెంటనే స్పందించి సాగునీటి విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులందరూ కౌలు రైతులు తీసుకున్న వాళ్ళందరికీ మొదలు డబ్బులు కట్టేశారు. నార్మల్ దగ్గరలో ఉన్న వాళ్ళని చేసి నార్మల్ పోసేసుకున్నారు. కింద వాళ్ళు నార్మల్ పోసుకోవడానికి అవకాశం లేదు. దగ్గరలో ఊరు దగ్గరలో ఉన్నోడు పోసుకున్నారు, వాళ్ళకి అవకాశం ఉంది. ఏది చెప్పట్లేదు, పైన నీళ్ళు యథా ప్రకారం కనపడుతున్నాయి. అందరూ విజయవాడ వస్తున్నాం. మనకు కావాల్సింది ఇచ్చేది, మనకి ఫుల్ డిశ్చార్జ్ అంటే ఎంత ఇవ్వాలంటే 2000 ఇవ్వాలి, 1960 ఇవ్వాలి మనకి ఏసీబీ, మనకి ఏఈబీ కెనాల్కి. యాక్చువల్గా అంత ఇవ్వట్లేదు, మనకి ఇచ్చేది 800 వస్తాయి. ప్లస్ మీకు వర్షం వల్ల మనకేంటంటే 70-30% వర్షం పడితేనే మనం సాల్వ్ చేయాలి. 70% అనేది ఫుల్ డిశ్చార్జ్ ఇస్తే 70% అవుతుంది. కానీ ఇప్పుడు ఇచ్చేది 800 ఇస్తున్నారు, అంటే 40% అంటే 50% బిలో మనకి ఇచ్చేది డిశ్చార్జ్. ఆ డిశ్చార్జ్తో మనం 70% అన్నీ చేయలేం. ఇప్పుడు వర్షం పరిస్థితి వల్ల అక్కడ వాళ్ళకే ఇద్దాం, ఏది నిమ్మకంటే ముందు ఉన్న వాళ్ళకే ఇద్దాం. అక్కడ కూడా ఎవరికి రావట్లేదండి, అక్కడ ఆగేశారు సార్. ఈ రోజుల నుంచి నీళ్లు సరిపడా పెట్టి మిగిలిన తిరుపతి శిల్పారామంలో ఈ నెల 26వ తేదీన విహంగం యోగా సంస్థ ఆధ్వర్యంలో 251 కుండమలతో మహాయాగం నిర్వహించబోతున్నట్లుగా నిర్వాహకులు కిషన్ లాల్ శర్మ తెలిపారు. ఉదయం యాగంతో పాటు సాయంత్రం ప్రవచనాలు, యోగా శిక్షణ ఉంటాయని పేర్కొన్నారు. సదాఫలదేవ్ గురూజీ నేతృత్వంలో జరిగే ఈ శిక్షణ ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, హోమ మూలికలతో పర్యావరణ శుద్ధి జరిగే వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు ఎస్పీహెచ్ఎస్ హోమ్ స్టేస్ ద్వారా టికెట్లు పొందాలని కోరారు. ఈ విహంగం యోగా సంస్థానం వచ్చి 1924లో ఇక్కడ మీరు ఫోటో చూస్తున్నారు కదా,
ఫోటో. ఈయన పేరు సద్గురు సదాఫల్ దేవ్జీ మహారాజ్. సో 1924లో ఈయన ఈ ఇన్స్టిట్యూట్ని వచ్చి ఎస్టాబ్లిష్ చేసినారు. 17 వర్షాలు కఠోర తపస్య తర్వాత ఈ బ్రహ్మ విద్యా విహంగం యోగా అనే ధ్యాన పద్ధతిని ఈయన లోకానికి తెచ్చారు. ఆయన ఆల్ ఓవర్ ఇండియా వచ్చి ట్రావెల్ చేసి ఈ ఒక జ్ఞానంని ప్రచారం చేశారు. సో మా ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయ్యి 102 ఏళ్ళు అయింది. 102 ఇయర్స్. 100 ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ మీరు ఒక మందిరం చూస్తూ ఉంటారు కదా, ఈ మందిరం వచ్చి మేము ఇనాగ్రేట్ చేసినాము. మాకు భారతదేశంలో చాలా సెంటర్స్ ఉన్నాయి. ప్రయాగ్రాజ్లో సెంటర్స్ ఉన్నాయి, కాశీలో ఒక సెంటర్ ఉంది, గయాలో ఒక సెంటర్ ఉంది, గుజరాత్లో ఒక సెంటర్ ఉంది. సో దండిగా సెంటర్స్ ఉంది. రీసెంట్గా వచ్చి మేము ఈ మహామందిరంని ఇనాగ్రేట్ వచ్చి మోదీజీగా చేస్తారు. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, మోదీజీ వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు. ఇది లోకంలోనే ఒక చాలా పెద్ద ధ్యాన మందిరం. విశ్వశాంతి హోమం ఆదివారం నాడు ఉదయం ప్రారంభమవుతుంది. ఈ లోపే ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన వారు నెంబర్లు ఇచ్చారు. 999590999799 మరియు 9281495114 నెంబర్లతో కాంటాక్ట్ చేసి కానీ, లేదా ఎస్బిహెచ్ హోమ్ స్టే వారి దగ్గర కానీ కాంటాక్ట్ చేసి మీరు హోమంలో పాల్గొనేవారు మాత్రం ఇది ఆర్జితం. ప్రతి ఒక్కరూ హోమానికి ఆ యొక్క యజమానులు తగిన రుసుము చెల్లించి పాల్గొనాలా. ఇది మాత్రం ఆర్జితం. ఉదయం నుంచి సాయంత్రం మాత్రం చక్కని ప్రోగ్రాం ఉంటుంది. ఈ హనుమంతుని యొక్క భజన, రామ భజన విదుషిణీమణి శివశ్రీ తేజస్విని గారు చక్కని గానం చేస్తారు. దాంట్లో మనమందరం కూడా పాల్గొని ఆ రామ భజనలో మనందరం కూడా పాల్పంచుకోవాలా. ఈ వేగం గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట మార్కెట్ యార్డులో ఆర్టీఓ డ్రైవింగ్ టెస్ట్ సందర్భంగా ప్రమాదం జరిగింది. టెస్ట్కు వచ్చిన యువతి బ్రేక్కు బదులు ఎక్సిలేటర్ నొక్కడంతో కారు అదుపు తప్పి అక్కడ ఉన్నవారిపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 4గురికి గాయాలు అవ్వగా పలు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను వెంటనే తెనాలి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనపై వివరాలు సేకరిస్తున్నామని, భవిష్యత్తులో అదనపు భద్రతా చర్యలు చేపడతామని తెనాలి ఆర్టీఓ టి రఘురావు వెల్లడించారు. ఈరోజు డ్రైవింగ్ టెస్ట్ అంటే మన మార్కెట్ యార్డ్లో డ్రైవింగ్ టెస్టింగ్ చేస్తుండగా, డ్రైవింగ్ టెస్ట్లు కండక్ట్ చేస్తుండగా ఒక లేడీ ఇంకేంటంటే డ్రైవింగ్ పూర్తిగా రాదు, అయితే ఇక వచ్చని ఇక మనకు చెప్పలేక మాకు డ్రైవ్ చేయడం జరిగింది. పూర్తిగా రాకుండా డ్రైవ్ చేయడం జరగడం వలన అది జనాలు అక్కడ నిలబడి ఉన్నారు రెండు వైపులా. అది ఇమీడియట్గా లెఫ్ట్కి తీసుకెళ్లేటప్పటికి బళ్ళ మీదకి వెళ్ళిపోయింది, 2 వీలర్స్ మీదకి వెళ్ళిపోయి ఆమె ఏంటంటే కంగారులో బ్రేకు తొక్కబోయి ఎక్సలేటర్ నొక్కడం వలన 4-5 బళ్ళు డ్యామేజ్ అవడం జరిగింది. 3-4గురికి చిన్న చిన్న గాయాలు అవడం జరిగింది. ఇమీడియట్గా మేము స్పందించి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఆ బళ్ళు డ్యామేజ్ అయిన బళ్ళు కూడా వాళ్ళకి చెప్పి అమ్మటే అవి కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది. అమ్మాయి పేరు ఇంకా తెలియదు, జస్ట్ అంటే ఇందాక ఒక అప్లికెంట్ వాటిల్లో కాబట్టి ఫైల్లో చెప్తా ఉంది. ఫైల్ అంటే ఫైల్ ఇక్కడ లేవు, ఫైల్ ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికెంట్ అండి, వన్ ఆఫ్ ది అప్లికెంట్ లేడీ అప్లికెంట్. ఆమె ఏంటంటే డ్రైవింగ్ పూర్తిగా రాదు, టెస్ట్కి వచ్చింది. ఆ టెస్ట్ చేసే సందర్భంలో ఇది జరిగింది. ఇమీడియట్గా మేము హాస్పిటల్కి గాయపడిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావడం ఎల్ఎల్ఆర్ ఇస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ ఈరోజు తిరుమల అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురైంది. భారీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిత్య పూజలు అందుకునే చిన్న హనుమంతుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఉదయం పూజల సమయంలో విగ్రహం మాయమవ్వడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అర్ధరాత్రి ఒక వ్యక్తి విగ్రహాన్ని దొంగిలించినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఏలూరులో దుండగులు రెచ్చిపోయారు. శ్రీపర్రు వంతెన సమీపంలో చేపలు విక్రయించే వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కు వెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చేపలు కొనే నెపంతో వచ్చి బంగారు గొలుసును దొంగిలించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి బంగారంతో పాటు బైకుని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 26వ తేదీ నాడు శ్రీపర్రు ఈ వంతెన దగ్గర ఈ కంప్లైంట్ గుడిపుడి సోమమ్మ గారు చేపలు అమ్ముకుంటూ ఉంటుంది. ఈ చేపలు అమ్ముకున్న వృద్ధ మహిళ కొద్దిగా అమ్ముకున్నట్టు ఒక వ్యక్తి వచ్చి చేపలు కొంటున్నట్టుగా కొన్ని అదింత బేరం ఆడి ఆవిడ మెడలో ఉన్నటువంటి చైన్ని లాక్కొని పారిపోయాడు. ఆ వెంటనే అక్కడ ఉన్న కొంతమంది లోకల్ కూడా వెంటబడటం, తర్వాత అతన్ని కొంచెం మంది ఒక ఇద్దరు యువకులు అతను ఫోటో తీయటం కూడా జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీసు వారు కూడా దర్యాప్తు చేయడం, కేసు కట్టి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఈ ఫోటో తర్వాత మనం దీని మీద ఎక్కడో ఎవడు ఏంటనేసి దీని మీద టెక్నికల్ ఆధారాలను పట్టుకొని చేస్తే ఆధారాల ప్రకారం ఇతను మన మండవల్లి మండలం బైరపట్నం గ్రామం తాలూకా ఆగోళ్ళు నాగ కార్తీక్, తండ్రి రామకృష్ణ 25 years అని చెప్పేసి తెలిసింది. అతని మీద నిఘా పెట్టి నిన్నటి రోజు సాయంత్రం మన ఏలూరు 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా ఏలూరు రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ టీము ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇతని దర్యాప్తులో భాగంగా ఇతను ఏదైతే స్నాచింగ్ చేసినటువంటి చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను వాడినటువంటి వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎందుకు చేసావు ఏంటంటే ఇతను అప్పులు పాలయ్యి ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇష్టమైనట్టుగా అంటే రకరకాలుగా పేకాట్లు, చిత్తాట్లు ఇలాంటి ఆడుకుంటూ వీడు మొత్తం ఇదైపోయాడు. ఈ కుర్రోడు తర్వాత ఇతను ఈ రకంగా స్నాచింగ్కి పాల్పడటం జరిగింది. నెల్లూరు 13వ డివిజన్లోని నివాస గృహాలను ఖాళీ చేయాలి అంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతో కలిసి మున్సిపల్ అధికారి రఘునాథ్కు వినతి పత్రం అందజేశారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్లను తొలగించాలి అన్న ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే పేదల ఇళ్లను కూల్చేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన ఎంత దూరమైనా పోరాడతామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. మీరు ఏదైతే ఫస్ట్ జీవో మాస్టర్ ప్లాన్ జీవో ఇదే కదా మీరు ఇచ్చిన జీవో, మీరు ఇచ్చినటువంటి జీవోలో ఇవి జీవో సర్వే నెంబర్ అవునా? ఈ సర్వే నెంబర్ సంబంధించి ఈ సర్వే మన వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటీస్ ఇచ్చారు. దాదాపు 17 మెంబర్స్ నోటీస్ ఇచ్చారు. ఈ రిసిప్ట్ అందుకున్నటువంటి 7 days లోపల అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఆ రోజు గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా ఆ రోజు ప్రతి ఒక్క పేదలు ఉన్నారు. ఆ రోజు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన పరిపాలించినటువంటి విధానం కావచ్చు, పేదవాడికి ఒక వరం లాంటి పరిపాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరం మొదలైనప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలలో, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్లో ఎటువంటి మార్పు లేకపోవడానికి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మంత్రి నారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీకి సంబంధించి నా డివిజన్ ఏదైతే ఉందో 13వ డివిజన్లో కరెక్ట్గా ఒక 6-7 నెలల క్రితం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఒక మహిళ, ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఒక ఇల్లు ఏదైతే ఉందో, 1 సెంటు భూములు ఇల్లు కట్టుకుంటే 2.5 అడుగు బాత్రూమ్ ఏదైతే ఉందో ఆ బాత్రూమ్ని ఆయన అధికారాన్ని ఉపయోగించి పోలీసులు బందోబస్తు పెట్టి అధికారుల ద్వారా ఆ రోజు పగలగొట్టిన పరిస్థితులు కూడా నేను మీడియా ముఖంగా కూడా ఆ రోజు తెలియజేయడం జరిగింది. కరెక్ట్గా 7 నెలల తర్వాత మళ్ళీ చింతలపాలెం హైవే నుంచి ఊరు దాకా ఉన్నటువంటి దాదాపు 70-80 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించి ఈరోజు మంత్రి నారాయణ గారు మాస్టర్ ప్లాన్ అనే ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు ద్వారా అభివృద్ధి అనే పేరుతో పేదలందరినీ కూడా రోడ్లు పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కూడా నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు కేవలం నారాయణ గారు ఆయనకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో, నారాయణ హాస్పిటల్, నారాయణ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల పొలాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆయన సన్నిహితులందరూ కూడా వాటిని కొని వాటిని అభివృద్ధి పరచుకోవడానికి, ఆ రేట్లు పెరగడానికే ఈ 60 అడుగుల రోడ్డుని రాటిఫై చేసుకుని 80 అడుగుల రోడ్డుగా మాడిఫై చేసి ఆ మాస్టర్ ప్లాన్లో పెట్టి దాదాపు 80 కుటుంబాలను కూడా రోడ్లు పాలు చేసడానికి కూడా ఆయన అధికారాన్ని ఉపయోగిస్తారని చెప్పి నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. నిన్న ఎవరూ లేవు, వచ్చి కాగితాలు ఇచ్చారు.
మేమైతే మాకైతే అస్సలు తెలీదు. ఉదయం సాయంత్రం ఇంటికి పోయేదానికి ఇట్లా కాగితాలు ఇచ్చేసిపోయారు. అంటే ఇంక మేము అన్నాలు వండుకోలేదు, ఏం వండుకోలేదు, దిగులు పడిపోయి గమ్ముగా కూర్చున్నాం సార్. అంతవరకు ఈ సారు మనకి బాగా చేస్తాడు నారాయణ సార్ అని మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం. ఇది ఇవాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.